హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి. సో ఈరోజు మనము మీ రిలేషన్షిప్ రీడింగ్కి సంబంధించి తెలుసుకుంటున్నాం. మీ వ్యక్తి జీవితంలో జరిగే విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. దానికంటే బిఫోర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక, ఈ వీడియో వాచ్ చేస్తుంటే మీ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు రెజనేట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీతో పాటు మీలాగా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎక్కువ ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయిపోతే ఆటోమేటిక్గా అండి వ్యూవర్స్ ఎక్కువ చూస్తారు. చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఒక సొల్యూషన్ మీ తరపున వాళ్ళు హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి అది కూడా మీకు ఒక మంచి హెల్ప్ అవుతుందండి. గివ్ అండ్ టేక్ తెలుసు కదా, వాట్ యూ గివ్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అండ్ మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి నేను ఇది రిలేషన్షిప్ రీడింగ్ అనేది నేను ఇప్పుడు చూస్తున్నానండి. సో మీకు సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు మీకు తెలుసుకోవాలి కదా. ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానీ, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి వీళ్ళు మీకు ఇప్పుడు ఏదో విషయాలలో మీకు దూరమైన వ్యక్తులు కానివ్వండి, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉండి మీతో అన్ని రకాలుగా మరి మీ నుంచి లాభం పొంది ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్కి సంబంధించి మీ వ్యక్తి గురించి మీకు అక్యురేట్గా మీ పర్సనల్ రీడింగ్ అనేది వస్తుందండి. మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. ఫ్యూచర్లో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా మీరు ఈ టారో రీడింగ్లో పర్సనల్ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్కి కాస్ట్ అవుతుంది. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇచ్చాను, మీరు ఆ నంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ పర్సనల్ రీడింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పర్సన్ని మనసులో తలుచుకోండి. ఆ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో అనేది మనము ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ని అడిగి మనము ఆన్సర్స్ తీసుకుంటున్నామండి. సో మీ వ్యక్తిని మీరు బాగా తలుచుకోండి మనసులో. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ పార్ట్నర్ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి జీవితం అనుభవిస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ దేర్ పార్ట్నర్. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఆ పార్ట్నర్ ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారు. ద లవర్స్ కార్డ్ అంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారండి. సో మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ద లవర్స్ అని అంటే ఇంకా మిమ్మల్ని వదిలేశారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ వ్యక్తి మాత్రం ఇంకా మిమ్మల్ని వదలలేదు. మీ ప్రేమ కావాలి, మీరు కావాలి, మీ ప్రేమను గుర్తు చేసుకుంటూ కూడా ఆ ఆలోచనలతోనే ఉన్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి మనకి ద లవర్స్ కార్డ్ వచ్చిందండి. సో అసలు మీ వ్యక్తి, మరి మీరు ఎంతో ఇష్టపడ్డ మీ వ్యక్తి ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మీకు ఏం చెప్పకుండా దూరంగా ఎందుకున్నారు, వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా, ఎవరికైనా భయపడుతున్నారా, లేదనంటే మీకు భయపడుతున్నారా, లేదంటే మీ దగ్గర లేదని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర ఏమైనా ఉంది, లేదంటే మీ వల్ల వర్కౌట్ కాదు అనుకొని వెళ్ళిపోయారా, లేదంటే కొద్దిమంది మిమ్మల్ని కావాలని మోసం చేసే వెళ్ళిపోయారా, అసలు వీళ్ళ ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ ఏ విధంగా వీళ్ళు గడుపుతున్నారు జీవితాన్ని అనేదానికి రీడింగ్. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీకు ముందే చెప్పాను. ఎందుకంటే ఇది వచ్చేసి మీకు 70 to 80% మ్యాక్సిమం అండి. 60 to 70% మీకు అక్యురేట్ అవుతుంది. ఎందుకంటే అందరికీ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ పర్సన్స్ చూస్తున్నారు. కాబట్టి మనకి రీడింగ్లో మీకు అక్యురసీ అనేది 70% మ్యాక్సిమం రావచ్చు. ఓకేనా? సో మనం ఇప్పుడు చూద్దామండి అసలు మీ వ్యక్తి ఏ విధమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో ఏస్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. నేను ఒకసారి ఫస్ట్ తీసేస్తానండి కార్డ్స్, తర్వాత చెప్తాను. సో టెంపరెన్స్ కార్డు కూడా వచ్చింది. ద ఎంపరర్ కూడా వచ్చింది. సో ద స్టార్ కార్డ్ వచ్చిందండి. అండ్ ఇక్కడ 5 of Swords వచ్చింది. నేను అన్నీ రివీల్ అయిన తర్వాత చెప్తాను. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో అలా ఓపెన్ చేసి చెప్పడం కంటే మీకు అంటే ఒక ఆర్డర్లో అండి, A to Z అంటాం కదా, ABCDEFGH అట్లా ఉంటాయో అలాగా సిచ్యువేషన్స్ని మనం కరెక్ట్గా మీకు క్లుప్తంగా చెప్పడానికి నేను అన్నీ ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో 4 of Cups అండ్ 2 of Coins
సిక్స్ ఆఫ్ కాయిన్స్, సిక్స్ ఆఫ్ wands, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ నైన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, ఇప్పుడు మనం మొదలు పెడదాము. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్లీ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ద లవర్స్ కార్డ్ కూడా వచ్చింది కదా. సో ద లవర్స్ కార్డ్ అని అంటే ఇక్కడ మీరు రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనుక ఉంటే కనుక మీ పర్సన్, ఇది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక ఐదర్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ అండి. ఓకేనా, సో వాళ్ళు థర్డ్ పార్టీ. సో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అయినా సరే ఇక్కడ లేదు, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీథింగ్ అండి. సో ఇక్కడ మీ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇమోషనల్గా మీకు కనెక్ట్ అయి ఉన్నారు, అంటే మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు. అంటే ఇక్కడ ఒక రిగ్రెట్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. సో రిగ్రెట్ ఫీలింగ్ అని అంటే ఏంటంటే మీతో మంచిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు రావడము. సో నేను ఇలా చెప్పింది ఇంత ప్రామిస్ చేశాను, బట్ ఇప్పుడు నేను ఆ ప్రామిసెస్ అన్ని కూడా ఏది కూడా నేను ఫుల్ఫిల్ చేయట్లేదు. సో నేను ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళని నమ్మక ద్రోహం చేసినట్టుగా ఆ రిగ్రెట్ ఫీల్ వీళ్ళకి కనిపిస్తుందండి. అంటే మేబీ మీ పర్సన్ని మీరు చాలా నమ్ముంటారు. సో మిమ్మల్ని అసలు వదిలి వెళ్తారని మీరు కూడా నమ్మలేకపోయి ఉంటారు. సో ఎంత సంతోషంగా మీరిద్దరు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో అది కంటిన్యూగా లైఫ్ టైం ఉంటుందని మీరు అనుకున్నారు. సో అదే విధంగా మీ పార్ట్నర్ కూడా అనుకున్నారండి. ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ కూడా మీతో ఆ ఇమోషనల్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో, ఆ ప్రేమ ఏదైతే ఉందో అది కలకాలం ఉంటుంది, మంచి కలిసి ఉంటాము, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేమిద్దరం కూడా ఎప్పటికీ విడిపోము అన్న ఆ ఇంటెన్షన్లతోనే మీరిద్దరు కూడా కలవడం జరిగింది, కొన్ని రోజులు గడపడం జరిగింది, అన్నీ జరిగాయి. సో అవన్నీ ఇమోషన్స్ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు ఏం అనుభవిస్తున్నారు ఏంటనంటే చూద్దాము. బట్ ఇక్కడైతే మీ గురించి ఒక రిగ్రెట్ ఫీల్ కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది, మీ పైన ఇమోషనల్ ఫీలింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కూడా కనిపిస్తున్నాయి. ఓకే, ఒంటరిగానే ఉండడం, మీ గురించి బాధపడటం, ఆలోచించడం, నైట్స్ వస్తే వాళ్ళు ఆలోచించడం కూడా జరుగుతుందండి. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి మెయిన్ ఏంటంటే మీ వైపు చాలా అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మిమ్మల్ని కలవాలని అయితే వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇంటెన్షన్ ఏముంది వీళ్ళకి మనసులో అంటే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న జీవితానికి ప్రస్తుతం వీళ్ళ ఆలోచనలు అయితే మీ వైపు రావాలని అయితే ఉంది. మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు, వాళ్ళ నడక అంటే వాళ్ళ దారి కూడా మీ వైపే కనిపిస్తుంది. అంటే ఏంటి, మిమ్మల్ని చూడాలని అనిపించడం అండి, మీతో మాట్లాడాలని అనిపించడము, అండ్ అలాగే మీతో జీవితం పంచుకోవాలి, అండ్ ఇంకా చాలా విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలి. ఓకే, మీతో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మనసులో చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందండి వీళ్ళకి. కనిపిస్తుంది. అది ఎందుకు ఇవన్నీ ఎందుకు మీ పైన ఇంతగా వీళ్ళకి దారి ఇటువైపే ఎందుకు వస్తుంది మీ పర్సన్కి అని అంటే ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ ఉందండి. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్ వల్ల మీ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి కానివ్వండి, లేదు అని అంటే ఫ్యామిలీ, లైక్ ఫ్యామిలీని కూడా వీళ్ళు ఒకరి వల్ల ఆ ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోయింది అని చెప్పేసి మీ పర్సన్ అనుకోవడం. అంటే ఏంటంటే ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నా కూడా ఒక వ్యక్తి వల్ల, వేరే పర్సన్ చేసే పనుల వల్ల మీ జీవితం మొత్తం చిందరవందరగా అవ్వడము, బాధపడటము, అనవసరమైన గొడవలు, అనవసరమైన డిస్టర్బెన్సెస్, బాధలు, డిప్రెషన్, ఏది చెప్పినా కూడా అది మనకి రివర్స్గా తగలడం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక మాట మీ పర్సన్ అన్నా కూడా వాళ్ళ వెంటనే రివర్స్ అయిపోయి మీ మీద విరుచుకుపడతారు కదా. సో ఏ చెప్పినా కూడా వాళ్ళకి మిస్అండర్స్టాండ్ అయిపోతుంది. సో ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోరనమాట. సో దీనికంతా కూడా కారణం ఈ థర్డ్ పార్టీ అని చెప్పేసి మీ పర్సన్ బాధపడటం. ఓకేనా, సో మీ పర్సన్ ఈ విధంగా బాధపడుతున్నారు. అయితే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, మీ పిల్లల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏంటంటే నేను అనవసరంగా ఈ పర్సన్ వలలో పడి, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు విని, లేకపోతే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను వెళ్ళి ఇక్కడ నేను నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను, పశ్చాత్తాపం కనపడుతుంది, అనుభవిస్తున్నారు ఇప్పుడు. సో ఆ పర్సన్ చెప్పినట్టుగానే వినాల్సి వస్తుంది. సో ఈ విధంగా మీ పర్సన్కి అయితే ఒక పశ్చాత్తాపం అయితే పడుతున్నారండి. మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి. సో ఈ రిలేషన్షిప్లో ఇష్యూస్ రావడం వల్ల, అది కూడా థర్డ్ పార్టీ అండి. థర్డ్ పార్టీ అని అంటే మేల్ ఆర్ ఫీమేల్. ఇప్పుడు మీరు ఒకవేళ ఫీమేల్ అయితే ఇక్కడ మేల్ అనొచ్చు, మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఫీమేల్ అనొచ్చు. ఒకవేళ మీరు ఫీమేల్ అయి ఉంటే, మేల్ అయి ఉంటే కనుక ఇక్కడ ఎవరండి, ఇక్కడ ఫీమేల్. ఓకే, మీరు సారీ అబ్బా నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ మీరు కనుక మేల్ అనుకోండి, మీ ఫీమేల్ మీ పార్ట్నర్ కదా.
సో ఫీమేల్ మీ పార్ట్నర్ అంటే మీ ఫీమేల్ పార్ట్నర్ లైఫ్లో ఉన్నది మేల్ పార్ట్నర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ ఫీమేల్ పార్ట్నర్ ఎవరైతే మీకు దూరం అయ్యారో వాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, పిల్లల్ని అనవసరంగా ఇది చేసామన్న ఫీలింగ్ ఉంది. అంటే మీకు దూరం చేసామన్న ఫీలింగ్ కనిపిస్తుంది కొద్దిమందికి, అందరికీ కాదు కొద్దిమందికి అండి. మీ సిచ్యువేషన్స్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ ఇక్కడ మీరు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు, గుర్తు చేసుకుంటున్నారు, ఇమోషనల్గా ఇది అవుతున్నారు. లోపల అన్నీ ఉన్నా సరే ఈ పర్సన్ని వదిలి వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారంటే ఈ పర్సన్ కూడా వీళ్ళని రానివ్వకుండా చేయడం అండి. సో ఇదేంటంటే ఎక్స్ట్రా మెరిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని మీరు అర్థం చేసుకోండి. అంటే ఏంటి, మీకు మీ పార్ట్నర్కి మ్యారేజ్ అయ్యింది, బట్ మధ్యలో వేరే పర్సన్తో వీళ్ళు రిలేషన్షిప్లో ఉండడం. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు రావాలనుకున్నా, మిమ్మల్ని మాట్లాడాలనుకున్నా, మీ పిల్లలు గుర్తొచ్చినా, మీరు గుర్తొచ్చినా సరే ఇక్కడ వీళ్ళు రాలేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయిపోయారు, వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళని వదిలేస్తున్నామంటే ఇక్కడ వీళ్ళు కూడా వీళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి కూడా బాధపడుతున్నారు కొద్దిమంది. ఇది వీళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్. ఇది మ్యారేజ్ అయ్యి కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి అండి. ఇక్కడ బాధపడి లాభం లేదు కదా. ఇక్కడ ఇంకా 3 ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ ఏంటంటే, సారీ అండి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ పెళ్ళి అయ్యి సపరేషన్లో ఉన్నవాళ్ళు, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వల్ల. చూడండి, ఇక్కడ పేరెంట్స్ని అంటున్నాను అనేసి చాలామంది కోపం వస్తుంది. ఇక్కడ పేరెంట్స్ని నేను తప్పు పట్టడం లేదనండి. ఈ సిచ్యువేషన్లో ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే, మీ మీ పర్సన్ యొక్క పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు ఎవరైనా సరే వాళ్ళని వీళ్ళు థర్డ్ పార్టీగా ట్రీట్ చేస్తున్నారు. కరెక్టా? సో మీరు వాచ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు థర్డ్ పార్టీని కింద ట్రీట్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు, అరే పేరెంట్స్ ఎందుకు ఇట్లా చేస్తారు, పేరెంట్స్ ఎందుకు ఇట్లా చేస్తారు అంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. ఓకేనా? సో అందరూ ఒకలాగా ఉండరు, అది మీకు కూడా తెలుసు. కొద్దిమంది మంచి వాళ్ళు ఉంటారు, కొద్దిమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. చెడ్డవాళ్ళని అంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం సొంతం వీళ్ళకు కూడా రెచ్చగొట్టేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి డివోర్స్ దాకా తీసుకెళ్లే పేరెంట్స్ కూడా కొద్దిమంది ఉన్నారు. మీరు కావాలంటే ఏ కోర్టుకు వెళ్ళినా కూడా, ఎక్కడ వెళ్ళినా కూడా మీకు తెలుస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కొద్దిమంది వాళ్ళ పిల్లలకి మంచి చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అనుకోవచ్చు. కాకపోతే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ సిచ్యువేషన్లలో కొద్దిమంది పేరెంట్స్ కరెక్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పర్సన్ మంచి వాళ్ళు కానప్పుడు ఆటోమేటిక్గా పేరెంట్స్ ఏ యాక్షన్ తీసుకున్నా, డివోర్స్ దాకా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని కాపాడుకున్నా కూడా ఇబ్బంది లేదండి, ఏం లేదు. కానీ కొద్ది మంది ఉంటారు ఏంటంటే, పర్సన్ మంచి వాళ్ళు ఉన్నా సరే, వైఫ్ హస్బెండ్ మంచి వాళ్ళు ఉన్నా సరే, ఇక్కడ డామినేషన్ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ డామినేషన్తో ఇక్కడ మంచి భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసి వాళ్ళు వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనో, వీళ్ళు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనో, ఇలాగ డామినేషన్తోని, ఈగోస్తోని, ఈ వాళ్ళు చెప్పినట్టు వింటేనే మీ పర్సన్ మీరు ఇద్దరు సంతోషంగా ఉండాలని ఈ విధమైన ఆలోచనలు చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అది మీకు కూడా తెలుసు. నేను వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను, ఆ విధమైన ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు దూరంగా ఉంచడము, వాళ్ళు పెట్టే బాధల వల్ల, వాళ్ళు చెప్పే మాటల వల్ల వాళ్ళే కరెక్ట్ పర్సన్, వాళ్ళే మంచి పర్సన్ అని కూడా ఇంకా మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. అంటే ఏంటి, మీ పైన ఎలాంటి పశ్చాత్తాప ఫీలింగ్ లేదు, మీ పైన అసలు ప్రేమ ఉందా అంటే ఉండొచ్చు, బట్ మీ దగ్గరికి రావాలో, లేకపోతే మీరు ఎంత ఫోన్లు చేసినా, మీరు ఎంత మెసేజ్లు పెట్టినా, మీరు ఏ పంచాయతీలు పెట్టినా, మీరు ఎవరితో మాట్లాడించినా సరే ఈ పర్సన్ మాటలతో వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అనుకొని మీ పర్సన్ ఇంకా అదే ధ్యాసలో ఉన్నారు. ఇంకా ఎక్కడ కూడా వీళ్ళు స్టెప్ వేయడం లేదు. ఈ థర్డ్ పార్టీయే కంప్లీట్గా కేర్ తీసుకుంటున్నారనమాట. మీకు మీ పార్ట్నర్కి మధ్యలో గొడవలకి కానివ్వండి, లేకపోతే మీ పార్ట్నర్కి దూరంగా ఉంచడానికి వీళ్ళు ప్రయత్నం అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 6 ఆఫ్ కాయిన్స్ అంటే పెంటకల్స్ అండి, డబ్బులు. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్కి
డబ్ మీకు గాని ఇక్కడ మనీ విషయం అండి. ఇక్కడ ఎక్కువ తక్కువలు. సో, ఇక్కడ ఫైనాన్షియల్‌గా ఏమవుతుందంటే, ఇక్కడ మీ పర్సన్ మేబీ ఫైనాన్షియల్‌గా కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చు. వేరే పర్సన్ దగ్గర ఎక్కడైతే వీళ్ళకు డబ్బులు ఏ విధంగా అయితే లాభం ఉంటుందో, ఆ పర్పస్‌తోనే వీళ్ళేంటంటే మీకు దూరమయ్యారు. అంటే ఫైనాన్షియల్లీ మీకు వాళ్ళకి భేదాలు రావడం అండి. అండ్ వీళ్ళు చెప్పిన విధంగానే అన్ని రకాలుగా నడవాలని చెప్పేసి అనుకోవడం అండి. అంటే నేను చెప్పినట్టుగా చేస్తేనే నేను కరెక్టెడ్ డెసిషన్స్ తీసుకుంటా. నీకు తెలీదు. నీకసలేం తెలీదు. అయినా సరే నువ్వు నా మీద డామినేషన్ చేస్తున్నావు. నువ్వు నా మీద అధికారం చేస్తున్నావు. నువ్వు ఫైనాన్షియల్‌గా అన్నిటిని కూడా నువ్వు నీ కంట్రోల్‌లో చేసుకోవాలని అనుకుంటున్నావు. ఇవన్నీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనమాట. సో, ఈ ఫైనాన్షియల్ గెయిన్స్ విషయంలో, ఈ ఫైనాన్షియల్ దాంట్లో ఆలోచిస్తూ ఇప్పటికి కూడా వీళ్ళేమనుకుంటున్నారంటే ఫైనాన్షియల్లీ నేనే కరెక్ట్. ఓకే. వాళ్ళ మాట ఇంటనే నేను నీ దగ్గరకొస్తా. అట్లాంటి ఫీలింగ్స్. సో, వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారండి. ఫైనాన్షియల్లీ చక్కగా సంపాదిస్తున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళతో హ్యాపీగానే వీళ్ళు గడపడం కూడా జరుగుతుంది. సో, కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళేమంటే వీళ్ళు హ్యాపీగా ఉన్నారండి. వీళ్ళెక్కడ కూడా మీకు పశ్చాత్తాప భావాలు వీళ్ళలో ఎక్కడ కనిపించట్లే. ఇక 2 ఆఫ్ కాయిన్స్ అనంటే 2 ఆఫ్ కాయిన్స్ అంటే ఇక్కడ వీళ్ళు జగలవుతున్నారు. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు మంచివాళ్ళు? ఎవరు చెడ్డవాళ్ళు? వీళ్ళకి ఇద్దరు కావాలండి. చెప్పాలంటే వీళ్ళకు ఇద్దరు కావాలి. అక్కడ మీరు కావాలా, ఇక్కడ వీళ్ళ పర్సన్స్ కూడా కావాలి. ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళని ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఎవరైనా సరే మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎనీ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ ఎవరైనా సరే. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా కేరింగ్ పర్సన్ అండి. ఎమోషనల్ పర్సన్ మీ పర్సన్. సో, ఈ ఎమోషనల్ పర్సన్స్ ఏంటంటే కొంచెం డిపెండెంట్ కూడా ఉంటారండి. సో, డిపెండెంట్ ఉన్నప్పుడు వీళ్ళేంటంటే సొంత నిర్ణయాలు తీసుకోలేరు. సో, ఈ సొంత నిర్ణయాలు తీసుకోలేక సతమతం అవుతున్నారు. అక్కడ మీరంటే ప్రేమ, అక్కడ వాళ్ళంటే ప్రేమ. ఇటు రాలేరు, అటు రాలేరు. ఎటు రాలేక బాధపడుతూ మధ్యలోనే ఉన్నారు. సో, ఇప్పుడు వీళ్ళు ఇంకా కూడా ఆ మూడ్‌లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా కూడా అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అంటే మీ నుంచి ఎమోషనల్‌గా దూరమై ఉన్నారు మీ పార్ట్నర్. మీ ప్రేమ కూడా ఇప్పుడు కోరుకోవడం లేదండి కొద్దిమంది. ఎందుకంటే చాలా ఫెడప్ అయిపోయారు వీళ్ళు. చాలా వరకు ఇంకా నా వల్ల కాదు. ఇంక నేను భరించలేను. నేను ఎంతవరకు చేయాలో అంతవరకు నేను చేసేసాను. ఇంక నేనేమి చేయలేను. ఇప్పుడు నాకు వీళ్ళ మీద రూపాయంత ప్రేమ కూడా లేదు. ఇంకా ఆ ప్రేమ తెచ్చుకోవాలన్నా కూడా నేను తెచ్చుకోలేకపోతున్నాను. సో, నేను వాళ్ళు గుర్తొచ్చినా సరే నాకు ఎంతసేపు వాళ్ళతో జరిగిన గొడవలు, వాళ్ళతో జరిగిన డిస్టర్బెన్సెస్ ఇవే కనిపిస్తున్నాయి తప్ప నాకు ఇంకా మీతో ఒక రీకైండిల్ ఫీలింగ్ అండి. అంటే ఏంటంటే మిమ్మల్ని చూడగానే ఆ ప్రేమ ఏదైతే ఉందో అది మొత్తం పోయిందింక. నాకింక ఎమోషనల్‌గా కంప్లీట్‌గా నా వల్ల అయిపోయింది. ఇంక డిటాచ్‌మెంట్ అయిపోయింది. ఇంక ఎందుకు నేను ఆలోచించాలి వీళ్ళ గురించి, నేనెందుకు బాధపడాలి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సంట్రేట్ చేయడము, ఈ ఎమోషనల్‌గా మీకు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకోవడము, మీకు అందుకనే ఫోన్‌లు గానీ, మెసేజ్‌లు గానీ మీరు చేసినా మీకెలాంటి రిప్లైస్ చేయకుండా వీళ్ళు ఉండడం వీళ్ళ జీవితంలో జరుగుతుంది. అంటే ఎమోషనల్ డిటాచ్‌మెంట్ అంటారు దీన్ని. సో, ఎమోషనల్ డిటాచ్‌మెంట్ అంటే ఎమోషనల్‌గా మీకు దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కొద్దిమంది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అన్ని రకాలుగా వస్తది. మీకున్న సిట్యుయేషన్స్‌ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఏ కార్డ్ మీకు రెసొనేట్ అవుతుందో దాన్ని మీరు తీసుకోండి. ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్ అండి. సో, 5 ఆఫ్ స్వార్డ్స్ అంటే స్లీప్‌లెస్ నైట్స్ అయితే ఉన్నాయి. మీరు మీ పార్ట్నర్‌కి గొడవలు జరిగిన విషయాలు చాలా బాధపడుతున్నారు వీళ్ళు. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ అదే ఆహ్, ఆలోచనలలో, ధ్యాసలలో ఉన్నారు. మీరంటే వీళ్ళకొక మంచి అభిప్రాయం కూడా లేదు. బాధపడుతున్నారు. నేనెందుకింత ఇలాంటి పర్సన్‌ని నమ్మిననా? చూడండి మీరు మంచి పర్సనే ఉండొచ్చండి. కాకపోతే ఇక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల గూడా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయం తీసుకునే కెపాసిటీ కూడా పర్సన్స్‌కి ఉండదండి. సో, ఇక్కడ మీ పార్ట్నర్ చేస్తున్న పని ఇదే. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు మీ వ్యక్తి, మీరు మంచివాళ్ళు కాదని, మీరు వీళ్ళ పైన డామినేట్ చేస్తారని, వీళ్ళు మీరు చెప్పినట్టు వింటేనే ఆహ్, నడుస్తుందని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇద్దరికీ సేమ్ ఉండొచ్చు. లేకపోతే ఒకరు డామినేషన్‌గానే ఉండొచ్చు. ఒకళ్ళేమో నేనెందుకు చెప్పాలి అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు. ఏది జరిగినా నష్టపోయేది ఏమవుతుందండి? ఇక్కడ మీరు నష్టపోతారు. ఇక్కడ మీ పార్ట్నర్ కూడా నష్టపోతారు. సో, ఇక్కడ మీ పార్ట్నర్ కూడా ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఇంకా మిస్‌అండర్‌స్టాండింగ్‌లోనే ఉన్నారండి మీతో. మీ పైన చాలా కోపంగా కూడా ఉన్నారు. బాధపడుతున్నారు. బాధ అంటే ఎందుకనంటే మిమ్మల్ని ఎందుకు నమ్మినానా అని వీళ్ళు ఇంకా రివర్స్‌గా వీళ్ళు ఆలోచించుకుంటున్నారనమాట. సో, ఇక్కడ మీ ప్రేమ వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు ఇన్ని రోజులు చేసిన కేరింగ్, మీరు వాళ్ళకి చేసిన మంచి ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తుకు రావట్లేదు. సో, మీరు ఏదో విషయం అన్నారు. దాన్ని పట్టుకొని దాని గురించి వాళ్ళు బాధపడటము.
రోజు రోజుకి వేరే వాళ్ళ మాటలు కూడా వినడం వల్ల కూడా వీళ్ళు లేదంటే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని ఉంటారండి చాలా విషయాలలో. దీనికి ఇప్పుడేంటంటే నేనే తప్పు చేసినా, అనవసరంగా మీ మీ లైఫ్‌లోకొచ్చానా అన్నట్టుగా ఏడుస్తున్నారు వాళ్ళిప్పుడు. సో, కొద్దిమందండి, అందరు కాదు. ఇక్కడ కొద్దిమందయితే ద స్టార్ కార్డ్ అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడే పర్సన్ అండి ఈ పర్సన్. చాలా అంటే చాలా ఇష్టపడే పర్సన్. మీకొక వాల్యూ ఇచ్చే పర్సన్. మీకు మీ పైన ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. మీరు చాలా జెన్యూన్ పర్సన్ అని, మీరు ఏది చేసినా సరే బాగా ఆలోచించి చాలా బోల్డ్‌గా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. నా లైఫ్‌కి మంచే చేశారు. నేను ఏదడిగినా ఇచ్చారు. అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేసిన పర్సన్‌ని నేను నా పరిస్థితుల వల్ల నేను వదిలేసి రావాల్సొచ్చింది అని చెప్పేసి బాధపడటం. చాలా పేషెన్స్‌గా వీళ్ళు ఓపికగా ఇంకా ఎదురు చూస్తున్నారు. ఏంటంటే వీళ్ళ జీవితంలో మీ జీవితంలో మేబీ కొన్ని డిస్టర్బెన్సెస్ కానివ్వండి, లేకపోతే వేరే పర్సన్ వల్ల గానీ బాధపడుతున్నారనుకోండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ పైన చాలా పాజిటివ్‌గానే ఉన్నారండి. అంటే మిమ్మల్ని ఒక స్టార్ కింద ఫీల్ అవుతున్నారు. అంటే మీరు చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి అని వీళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళిప్పుడున్న పరిస్థితులలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక మిమ్మల్ని చూడాలనున్నా, మీతో మాట్లాడాలనున్నా హోల్డ్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు హోల్డ్ చేసుకుంటున్నారు అంటే ఏంటి? ఆపుకుంటున్నారనమాట. సో, ఆపుకుంటున్నారు. ఇంకా టైం కోసం వెయిట్ చేయడం. కానీ బాధపడుతున్నారండి. చాలా అంటే చాలా ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తున్నారు. అంటే బాధ అనిపిస్తున్నా, మీతో మాట్లాడాలనిపిస్తున్నా కంట్రోల్ చేసుకొని ఆలోచనలతోనే జస్ట్ వాళ్ళని వాళ్ళు ఉక్కిరిబిక్కిరి చేసుకోవడం అంటారు కదా! వాళ్ళని వాళ్ళు వాళ్ళ దాంట్లోనే పెట్టుకొని బాధపడటం అనమాట. సో, చాలా బాధపడటం కూడా జరుగుతుంది. ద ఎంపరర్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఇంకా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, కమిట్మెంట్ ఇవ్వాలి. నేనేదైతే కోరుకుంటున్నానో దానికి ఒక యాక్షన్ అనేదైతే తీసుకోవాలని చెప్పేసి అనుకోవడం అండి. సో, మీ పార్ట్నర్ చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అండ్ ఇప్పటివరకు మీతో చెప్పని విషయాలు కూడా ఏమైనా ఉన్నా కూడా అవి మీతో షేర్ చేసుకోవాలని, ఏమన్నా కానీ, ఏదన్నా చెప్పని, ఏమన్నా అవ్వని, నేను మాత్రం చెప్పేస్తాను. అండ్ నా మనసులో ఉన్న అన్ని ఇప్పటివరకు నేను చెప్పలేదు. నేను చెప్పలేదు అనంటే మీరు బాధపడతారని చెప్పుండకపోవచ్చు. బట్ ఇప్పుడేంటంటే నేను రివీల్ చేస్తా. ఏమన్నా అవ్వనివ్వండి, నా మనసులో నేనేమో పెట్టుకున్నానో ఇన్ని రోజులు, నేను వీళ్ళకి చెప్పకుండా నేను ఏదైతే బాధ పెట్టానో, నేను బాధపడుతున్నానో, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా రివీల్ చేస్తా. చెప్పేస్తాను. అంటే ఒక యాక్షన్ అండి. సో, ఒక కమిట్మెంట్ తీసుకోవాలి మీతో అని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు కొద్దిమంది. ఇక టెంపరెన్స్ అనంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అండి. హ్మ్. ఏంటంటే ఒకటేనండి, వీళ్ళకి మీ పైన ప్రేముంది. వాళ్ళకి తెలుసు. అంటే మీరు చాలా ఇష్టపడుతున్నారని చెప్పేసి వీళ్ళకి తెలుసండి. సో, వీళ్ళేంటంటే తెలిసినా సరే, వీళ్ళ సెల్ఫ్ గ్రోత్ పైన, వీళ్ళ సెల్ఫ్ డెవలప్‌మెంట్ పైన, వాళ్ళ స్కిల్స్ మొత్తం గూడా వాళ్ళ లైఫ్ పైన వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం ఆలోచనలు మీ పైన ఉన్నా, మిమ్మల్ని ఉన్నా సరే, మీరంటే ఇష్టం ఉన్నా సరే, వాళ్ళు చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేయడము, మీ ఫోన్‌లకి రెస్పాన్స్ ఇవ్వకపోవడము. సో, నేను ఫోన్‌లు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏంటి అంటే, నేను ఇష్టపడడం లేదు అని చెప్పేసి, నేనింకా మీ లైఫ్‌లోకి రానని చెప్పేసి వాళ్ళే అర్థం చేసుకుంటారు. సో, అందుకు వీళ్ళు సమాధానం కూడా చెప్పకుండా వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకుంటున్నారండి కొద్దిమంది. చాలా ఓపెన్‌గా చెప్తున్నాను. ఇది టెంపరెన్స్ అనంటే నథింగ్ బట్ అండి, ఎమోషనల్‌గా వీళ్ళు మీకు కనెక్ట్ అయినా సరే, మీ లైఫ్‌లోకి రావడానికైతే వీళ్ళు చాలా హెసిటేట్ అవుతున్నారు. హెసిటేట్ అవుతున్నారని అంటే ఏంటంటే, మీకు మీ పార్ట్నర్‌కి చాలా వరకు ఎండ్ సిట్యుయేషన్స్ వచ్చుంటాయి నాకు తెలిసి. సో, ఇది టెంపరెన్స్ అంటే మనకు కర్మ అని కూడా చెప్పొచ్చు. సో, కర్మ అనంటే ఏంటంటే, ఇంక నువ్వు వద్దు నాకు, నా జీవితం నాది, నీ జీవితం నీది. నా జీవితంలో నేను ఎలా డెవలప్ అవ్వాలో, ఎలా నా జీవితంలో మంచి భవిష్యత్తు ఉండాలో, దానికి తగ్గట్టుగా నా జీవితాన్ని నేను చూసుకుంటున్నాను. బట్ నీకు నేను చెప్పడం లేదు అనంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటి, నేనింక నీ జీవితంలోకి రానని నువ్వే అర్థం చేసుకోవాలి తప్ప, నేను మాత్రం చెప్పనన్నట్టుగా కొద్దిమంది ఉండడం జరుగుతుంది. చూడండి, ద లవర్స్ కార్డ్ అనంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ దగ్గరకొస్తారు అని కాదు అర్థం. అంటే ఏంటి, మీ పైన ప్రేమ అయితే ఉంది కానీ, డిపెండింగ్ ఆన్ వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళు నిర్ణయం అనేది డిఫరెంట్‌గా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అనంటే వీళ్ళు ఖచ్చితంగా మీకు ఫోన్ గానీ, మెసేజ్ గానీ, కాల్ గానీ చేసే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. లాస్ట్‌కి తీశాను ఈ కార్డ్. అంటే ఏంటంటే ఇక్కడ ఫైర్ అనంటే ఏంటి, ఒక బిగినింగ్ అయితే చేయబోతున్నారు అనంటే మేబీ మీతో ఒక సడెన్‌గా చేంజ్ వీళ్ళ లైఫ్‌లో జరగడము, లేదంటే సడెన్ చేంజ్ తీసుకురావడం మీ జీవితంలో జరుగుతుంది.
ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఒక ఫైర్ అనేది మనసులో తీసుకున్నారంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ వీళ్ళు తీసుకున్నారని అర్థము. సో ఖచ్చితంగా మళ్ళీ మీకు ఫోన్ చేయడము, మెసేజ్ చేయడము, మిమ్మల్ని కలవడము, సంథింగ్ ఏదైతే మీ జీవితంలో జరగబోతుంది. సో ఇది ఎవరికి జరుగుతుంది ఏంటి అనేది మనం రివీల్ చేయలేము, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి. అండ్ మీకు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి, ఇక్కడ వచ్చిన కార్డ్స్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చండి మీ పర్సన్ ఎవరు, ఎలాంటి వారు, ఎలాంటి జీవితం గడుపుతున్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిమంది థర్డ్ పార్టీ లైఫ్లో చూడండి చాలా సంతోషంగా ఉన్నారండి. థర్డ్ పార్టీ లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ లవర్ అని మీ పైన మీకున్న స్థానం మీదే, కానీ ఇక్కడ ఎంజాయ్మెంట్ స్థానం వేరు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని మర్చిపోవడానికి, హీల్ అవ్వడానికి కొద్దిమంది వాళ్ళ జీవితంలో వేరే పర్సన్తో ఎంజాయ్ చేయడం. అంటే ఏంటి, కొద్దిమంది మ్యారేజ్ చేసుకొని వాళ్ళ వైఫ్తో, హస్బెండ్తో ఎంజాయ్ చేయడం. కొద్దిమంది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వైఫ్ హస్బెండ్ దగ్గరకు వెళ్ళిపోతారు కదా, సో అక్కడ వాళ్ళ జీవితంలో వాళ్ళు హ్యాపీగా ఉండడం ఎట్ ప్రెజెంట్. ఓకే, సో ఇది నడుస్తుంది. అండ్ కొద్దిమంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారని చెప్పిన వీళ్ళు వేరే చాయిస్ చూసుకున్నారు, వాళ్ళతో వీరు కొద్దిమంది సంతోషంగా ఉన్నారు. అందరికీ కాదు ఇది, ఎవరికైతే వర్తిస్తుందో అది వాళ్ళే తీసుకోండి. అండ్ ద వరల్డ్ కార్డ్ అండి, ఈ కార్డ్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. అండ్ హియర్ ద ఆప్షన్స్. సో ఇవి మీరు అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే ఎవరు పిచ్చివాళ్ళు కాదండి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీకు సపరేషన్లో ఉన్నారు అంటే చాలామంది అలాగే ఉంటారని మీరు కలలు కనొద్దు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఏంటంటే ఎవరి చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ చూసారా ఆప్షన్స్, మీరు బాధపడవచ్చు కానీ ఇది నిజం. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఏది బెటర్ ఆప్షనో ఆ ఆప్షన్లోకి వెళ్తారనమాట. ఓకే, అలా టెంపరీగా మీతో ఉండరు. పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, పెళ్లి చేసుకునే వాళ్ళైనా, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరేనండి. ప్రజెంట్ వీళ్ళకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్లలో ఎక్కడ సంతోషం ఉంటుందో, ఎక్కడ డబ్బు ఉంటుందో, ఎక్కడ వీళ్ళకి కావాల్సినవి ఉంటాయో ఆ ఆప్షన్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి, ఉన్నాయి కూడా ఎదురుగా. అంటే మీరు కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉన్నట్టు అర్థం. సో ఆ ఆప్షన్స్ వైపు వీళ్ళు చాలా స్ట్రాంగ్గా చూస్తున్నారు. సో ఆప్షన్స్లో తీసుకొని వెళ్తే ఇక్కడ చూడండి, మిమ్మల్ని ప్రేమించారు, ప్రేమిస్తున్నారు, ఇంకా ఉంది లోపల. బట్ స్టిల్ ప్రాక్టికల్గా చూసుకుంటే, బయట మనం చూసుకుంటే జరిగేది ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ కొద్దిమంది లైఫ్లో సంతోషంగా ఉండడం, కొద్దిమంది ఆప్షన్స్లలోకి వెళ్ళడానికి బిగిన్ చేయడం. ద వరల్డ్ అంటే వీళ్ళు ఓపెన్గా ఎవరితోనో ఒక జీవితం గడపడం, మ్యారేజ్ అనొచ్చు ఇది. సో మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళడం అనొచ్చు. లేకపోతే ఆల్రెడీ ఈ ద వరల్డ్ కార్డ్ అంటే ఫ్రీగా హ్యాపీగా వీళ్ళకి ఇమోషనల్గా ఎవరైతే కనెక్ట్ అయ్యారో, వీళ్ళని ఎవరైతే హ్యాపీగా ఉంచుతున్నారో ఆ పర్సన్ గురించి ఇక్కడ వీళ్ళకి చాయిసెస్ ఉన్నాయండి. ఆల్రెడీ చాయిసెస్ ఉన్నాయి మీ పార్ట్నర్ లైఫ్లో. ఓకే, అనవసరంగా మీరు ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోవద్దు ఇలాంటి వాళ్ళ గురించి. సో ఇక్కడ కొద్దిమంది అయితే నాకు స్ట్రాంగ్గా కనిపించడం అయితే వీళ్ళు హ్యాపీగా అయితే కొద్దిమంది ఉన్నారు. ఎక్కడో కొద్దిమంది అయితే ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తూ ఇంకా ఒంటరిగా ఉండడం. నాకు ఇక్కడ ఒంటరిగా ఉన్న కార్డ్స్ నాకు రాలేదు. ఒంటరిగా ఉండడం అంటే ఒకటి ఇమోషనల్ డిటాచ్మెంట్ అని నేను మీకు ఒక కార్డ్ చూపించాను కదా. సో ఇమోషనల్ డిటాచ్మెంట్ అంటే ఒంటరిగా ఉన్నారు కొద్దిమంది, ఇదిగోండి. సో ఇది ఏంటంటే 4 ఆఫ్ కప్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇమోషనల్ డిటాచ్మెంట్. అసలు ఎవరు వద్దు నాకు, అసలు ప్రజెంట్ ఏమొద్దు, నాకు నా సెల్ఫ్ లవ్ కావాలి, నా సెల్ఫ్ గ్రోత్. అంటే ఒక ఒంటరితనంతో ఉండాలని అనుకుంటారు కదా, ఒక స్పేస్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిమంది, కానీ ఎవరో మనం చెప్పలేం. బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నా నేను. కొద్దిమంది బాధపడుతున్నారు కూడా జీవితాన్ని థర్డ్ పార్టీలోకి వెళ్ళిపోయి నేను చేసిన తప్పులని. బట్ ఓవరాల్గా చూసుకుంటే మేజర్గా మనకు కనిపించేది ఏంటంటే కొద్దిమందికి చాయిసెస్ చాలా ఉన్నాయి, వాళ్ళ ముందల చాలా ఆప్షన్స్ ఉన్నాయి, టెంప్ట్ చేస్తున్నాయి వాళ్ళని. ఓకే, మీకంటే బెటర్ చాయిసెస్ చాలా టెంప్ట్ చేస్తున్నాయి, చూస్తున్నారు ఆప్షన్స్ గురించి. అందులో వాళ్ళకి నచ్చింది ఆల్రెడీ కొద్దిమంది చూస్ చేసుకున్నారు, కొద్దిమంది కనెక్ట్లో ఉన్నారు, కొద్దిమంది ఆ ఆప్షన్లోకి వెళ్ళబోతున్నారని క్లియర్గా మీకు ఈ రీడింగ్లో మీరు అర్థం చేసుకోవాలండి. ఇక్కడ హార్ట్ బ్రేక్ చూసారా, ఇక్కడ మీరు హార్ట్ బ్రేక్ అంటే ఏంటి, 3 ఆఫ్ సార్డ్స్. చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు కొద్దిమంది, మీరు కూడా పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కొద్దిమంది మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతున్నారంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఉంది అంటే లోపల ఉంది, నేను మోసం చేసిన, నేను బాధ పెట్టినా, నేను వీళ్ళని నమ్మించి మోసం చేశానన్న రిగ్రెట్ ఫీల్ ఉంది. మీరు ఇంత ప్రేమిస్తున్నా సరే వీళ్ళు మీ లైఫ్లోకి రాలేకపోతున్నందుకు ఇక్కడ వీళ్ళకి చాలా బాధపడుతున్నారండి. పెయిన్ అయితే ఉంది, బట్ వాట్ వీ డూ. పెయిన్ ఉంటే సరిపోదు కదా, దాన్ని నిలబెట్టుకునేంత ఇదైతే లేదు వాళ్ళకి. ఇలాంటి పర్సన్స్ ఉంటారండి. కాబట్టే నేను చెప్తున్నా, ప్రాక్టికల్గా ఉండండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇదే కావాలి, వీళ్ళే కావాలి, ఇవే జరగాలి అని అంటే అదే మనకు జరిగితే ఇవన్నీ కూడా అవసరం లేదు కదండి. సో ఫ్యామిలీ అన్న తర్వాత, మ్యారేజ్ అన్న తర్వాత, లేకపోతే
ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారంటే అక్కడ ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. చాలా చుట్టూ మరి సొసైటీ ఉంటుంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారండి. ఏదైనా మనము ముందుకెళ్ళాలి, లైఫ్ టైం ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి అని అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు ఎవరైనా. అవన్నీ కూడా ఎప్పుడు ఆలోచిస్తారు? ఒకసారి రిలేషన్షిప్లోకి వచ్చి ఎప్పుడైతే ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఎంజాయ్మెంట్ కానీ ఏది కానీ అది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత నిదానంగా అప్పుడు ఆలోచనలు అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ తప్పు మీద లేకపోతే వీళ్ళదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇమోషనల్ కనెక్షన్స్ అనేవి అలాగే ఉంటాయి. కాకపోతే మనం ఏదైనా కనెక్షన్లోకి వెళ్ళే ముందల ఇవన్నీ ఆలోచించుకుంటే బెటర్ అని మనకు అనిపిస్తుంది, కానీ బట్ చేయలేము, మన చేతిలో ఏది ఉండదు. ఓకే, సో ఇప్పుడు చూద్దాము మరి మీ పర్సన్ అయితే ఈ విధంగా గడుపుతున్నారు జీవితాన్ని అండ్ చాయిసెస్ కూడా చూసుకుంటున్నారు. ఫైనల్గా అయితే ఇదిగోండి మూవ్ ఆన్ చాలా మందికి కనిపిస్తుంది. ఫైనల్గా మనకు అసలు ఏముందో చూద్దాం. ఇమోషనల్ డిటాచ్మెంట్ అండి అది. సో ఫైనల్లీ అసలు మీ పార్ట్నర్ డెసిషన్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. బాధపడద్దండి, ఏదైనా రీడింగ్ వచ్చినప్పుడు మీరు మీ లైఫ్లో మీకు రెజినేట్ ఎంతవరకు అవుతుందో మాత్రమే తీసుకోండి. ఒకవేళ మీకు రెజినేట్ కాకపోతే అది మీది కాదని చెప్పేసి మర్చిపోండి. ఇక చాయిసెస్ నేను ఇందాక కూడా మళ్ళీ చెప్పా. సో ఇక్కడ మ్యారేజ్ లైఫ్ కానివ్వండి, లేకపోతే వేరే సక్సెస్ఫుల్గా వీళ్ళు వేరే చాయిసెస్ చూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. నా ఇంట్యూషన్కి ఈరోజు ఎందుకో కొడుతుంది బాగా. ఏంటంటే చాలామంది వేరే చాయిసెస్ గురించి వేరే అట్రాక్షన్స్ వైపు వెళ్తున్నట్టు కనపడుతుంది. సో కొద్దిమంది మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ సక్సెస్ఫుల్లీ వాళ్ళ లైఫ్ సక్సెస్గా ఉండడం కోసం కూడా వెళ్ళిపోవడం జరుగుతుందండి. సో బీ ప్రాక్టికల్ అండ్ పెయిన్ఫుల్ డెసిషన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇదొక గేమ్ అండి, అంతే. సో ఫైనల్లీ మనం అయితే చూద్దామండి ఎనీ ఛాన్సెస్ ఆర్ దేర్ ఇఫ్ యువర్ పర్సన్ ఈస్ కమింగ్ బ్యాక్ ఆర్ నాట్, విల్ సీ. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వీళ్ళ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెసిషన్ ఫ్యూచర్లో నెక్స్ట్ 1 మంత్ తీద్దామండి, చూద్దాం. ఈ 1 మంత్లో వీళ్ళలో ఏమైనా చేంజెస్ వస్తాయేమో చూద్దాము. ఎందుకంటే మనం అమావాస్య ఆ రీడింగ్ కూడా చూసాం. 1 మంత్ లోపల చాలా మందిట్లో చేంజెస్ చాలా తక్కువ కనిపించాయి. సో మరి ఇప్పుడు ఏమైనా చేంజెస్ వస్తాయా వాళ్ళ జీవితంలో, మీ గురించి ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారా చూద్దాము. దీంట్లో నేను ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి, చూద్దాం మరి వాళ్ళ డెసిషన్స్ ఏ విధంగా ఉంటున్నాయో చూద్దాము. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ డెసిషన్స్ ఇన్ ద ఫ్యూచర్. సో నేను ఇంకొకసారి షఫిల్ చేస్తానండి. మీ పార్ట్నర్ పేరుని మీరు మనసులో తలుచుకోండి, మీ వ్యక్తి పేరుని. వాళ్ళు ఫ్యూచర్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయి మనం చెక్ చేద్దాం. ఓకే, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫస్ట్ కార్డ్ ఫర్ మ్యారీడ్ పర్సన్, సెకండ్ కార్డ్ ఫర్ అన్మ్యారీడ్ పర్సన్ అండ్ థర్డ్ కార్డ్ ఫర్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ పర్సన్స్. సో ఈ 1 మంత్లో వాళ్ళ లోపల ఎలాంటి డెసిషన్స్ వస్తున్నాయి? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఫస్ట్ కార్డ్ మ్యారీడ్, సెకండ్ కార్డ్ అన్మ్యారీడ్, థర్డ్ కార్డ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. నేను ఇందాక చెప్పాను కదా మూవ్ ఆన్ ఎక్కువ కనపడుతుందని. మ్యారీడ్, ఈ కార్డ్ ఒకటి వచ్చేసింది, నేను పక్కకు పెట్టేస్తున్నా. మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. చూడండి ఇక్కడ 2 వచ్చాయి. ఒకటేమో మూవ్ ఆన్, ఒకటేమో రీబిగినింగ్, మళ్ళీ లైఫ్లో బిగిన్ చేయడం. ఓకే, సో ఇది ఎవరెవరికి ఏమొచ్చాయి అనేది మనం చెక్ చేద్దాము. సో దాని తర్వాత దీంతో పాటు మనము వీళ్ళ లవ్ కరెంట్ ఫీలింగ్స్ ఒక్కొక్క కార్డు తీద్దామండి. కరెంట్ లవ్ ఫీలింగ్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే బాధపడతారు కదా, దానికంటే బిఫోర్ మనం ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ కార్డు కూడా వచ్చింది. ఇక్కడ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారు. మీరు కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. బాధపడుతుండొచ్చు ఈ రీడింగ్ చూసి, బట్ డోంట్ వరీ, ఇది ఓన్లీ మనకి 1 మంత్ లోపల ఎనర్జీస్ అండ్ దట్టు నేను సపరేట్గానే ఇస్తున్నాను. సో మ్యారీడ్ వాళ్ళకి ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్న మీ వ్యక్తి యొక్క కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో మ్యారేజ్ చేసుకోకుండా లవ్ చేసుకొని సపరేషన్లో ఉన్న ఈ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఫైనల్గా షఫిల్ చేస్తున్నా. మీ వ్యక్తి పేరు తలుచుకోండి. మీరు మనసులో ఉన్న పర్సన్ చాలా ఉందండి, ప్రేమ చాలా ఉంది. ప్రేమ ఉంది, కోపము అన్నీ కనిపిస్తున్నాయి చాలా స్ట్రాంగ్గా. ఇది ఏంటి చూసారా? ఇది అన్మ్యారీడ్ వాళ్ళదండి.
ఫ్రగైల్ అంటే యూ స్టోల్ మై హార్ట్ అట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. సో మాటల్లో నాకు తెలిసి చిన్న చిన్న ఇష్యూస్ లేదంటే చాలా హార్డ్ సిచ్యువేషన్స్ మేబీ జరుగుంటాయి. సో నేను అయినా తీసుకోవట్లేదు, అది నేను షఫిల్ చేసి తీసుకుంటాను. సో ఫైనల్గా ఇంకొకసారి మీ పర్సన్ పేరు తలుచుకోండి. మనకి కార్డ్స్ చాలా స్ట్రాంగ్గా పడ్డాయి, అంటే ఇక్కడ ప్రేమలో రగిలిపోతున్నట్టు కనబడుతుంది మరి, అంటే ఫీలింగ్స్లో, లవ్ ఫీలింగ్స్లో. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ప్రజెంట్ కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఆఫ్ అన్మ్యారీడ్ separated person. సో ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న ఈ వ్యక్తి యొక్క కరెంట్ లవ్ ఫీలింగ్స్, ఎక్స్ట్రా మ్యారిచువల్ పడిపోయిందండి. కార్డ్స్ 3-4 పడ్డాయి, తీసుకుంటున్నా. సో ఇక్కడ ఇవేమో వీళ్ళ గురించే, ఇందుకు ఎక్స్ట్రా మ్యారిచువల్ వాళ్ళకి ఎక్కువ పడ్డాయి కార్డ్స్. సో జడ్జిమెంట్, ఇక్కడ చాలామంది అనుకునేది ఏంటంటే యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. అంటే నీ అంత నువ్వే నా గురించి ఆలోచించుకుంటున్నావు, నీ అంత నువ్వే కరెక్ట్ అనుకుంటున్నావు, నీ అంత నువ్వే నా గురించి తప్పుగా ఆలోచించుకుంటున్నావు, నీ ఓన్ డెసిషన్స్, నువ్వు నీ ఒపీనియన్ అంటే నీ మనసులో నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో దాన్ని బట్టి నీ డెసిషన్స్ నువ్వు తీసేసుకుంటున్నావు, నాకు కనీసము చెప్పడం లేదు, లేకపోతే నా నిర్ణయాన్ని కూడా నువ్వు తెలుసుకుంటలేవు, నేనేం చెప్తానో కూడా నువ్వు తెలుసుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళ వ్యక్తి మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇక్కడ చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు, ఐసోలేషన్లో ఉన్నారు అని అంటే ఏంటంటే లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ప్రస్తుతం అయితే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు, బట్ అయినా సరే నేను ఇప్పుడు నీ లైఫ్లోకి నేను రాలేను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఐసోలేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు వద్దు నువ్వు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు అలాగే ఉన్నారు, కాకపోతే మళ్ళీ మీరు మిస్ అవుతారన్న ఫీలింగ్ కూడా వాళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ అన్మ్యారీడ్ వాళ్ళండి. సో ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, నాకు తెలిసి నేను ఏమన్నా వదిలేస్తారేమో అని అనుకున్నా, బట్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది అని అంటే నేను సడన్ మీట్ అండి, తప్పకుండా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఫోన్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ ఏదో చేసే అవకాశం, ఎందుకంటే ఇక్కడ ఇమాజినేషన్లో ఉన్నారు. ఇమాజినేషన్లో ఏముందంటే ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. సో ఫీలింగ్ సో క్లోజ్, నేను నీ గురించే నా డ్రీమ్లో వస్తున్నావు నువ్వు రోజు, నేను మర్చిపోలేకపోతున్నాను అన్నట్టు ఫీలింగ్. సో అందుకని మళ్ళీ మిమ్మల్ని కలవబోతున్నారు మీ పార్ట్నర్. ఇక్కడ ఎందుకో ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ వాళ్ళకి చాలా కార్డ్స్ వచ్చాయి. ద మెజిషియన్ అంటే ద మేజర్ చేంజ్ అండి. సో ద మేజర్ చేంజ్ ఏంటి అంటే నేను మళ్ళీ క్లారిటీ తీసుకుంటాను దీనికి. మేజర్ చేంజ్ అంటే 2 రకాలుగా అనుకోవచ్చు, ఒకటి మొత్తానికి మూవ్ ఆన్ అయిపోవడము, లేకపోతే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం. సో ఈ మేజర్ చేంజ్ అని అంటే డామినేషన్ ఇక్కడ మీ పార్ట్నర్ది కనిపిస్తుంది. సో మరి వీళ్ళు తీసుకునే డెసిషన్ బట్టే వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అనేది ఉంటుందన్నమాట. సో దానికంటే బిఫోర్ వీళ్ళ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. సో ప్రెషియస్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఇన్ మై లైఫ్. ఓకే, మీరు వీళ్ళ జీవితంలో ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ సపోర్ట్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైమ్స్. ఓకే, నీ ఎప్పుడు కష్టం వచ్చినా కూడా నేను నీతోనే ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి అపోజింగ్, కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ అ లయర్. ఇది చాలామందికి ఉన్నాయండి ఇక్కడ కార్డ్స్. సో అందుకని మనకి ఎక్కువ పడ్డాయి. అంటే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ అండి ఇవి. అండ్ కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ, నువ్వు నన్ను కేర్ చేస్తలేవు అనిపిస్తుంది నాకు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు నన్ను కేర్ చేస్తలేవు అని అంటున్నారు. సో ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్కి ద మ్యాజిషియన్ కార్డ్కి నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. రీయూనియన్ ఏనండి ఇక్కడ. సో రీయూనియన్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఓకే, సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ రీయూనియన్ అంటే మేబీ మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఇది యాక్చువల్గా ద మ్యాజిషియన్ కార్డ్ అంటేనే పాజిటివ్ కార్డ్, బట్ స్టిల్ ఏంటంటే మీకు క్లారిటీ కోసం నేను తీసుకున్నా. సో ఆటోమేటిక్ ఇక్కడ పర్సన్ ఏమంటున్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నాను, నీ ప్రేమనే నాకు కావాలి, నీతోనే నాకు ఉంటే నా ఫుల్ఫిల్మెంట్ అనేది నీతోనే ఉంటుందని చెప్పి మీ పర్సన్ అంటున్నారు. సో మోస్ట్లీ ఇక్కడ అందరికీ కూడా పాజిటివ్గానే వచ్చాయండి. మ్యారీడ్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళు డిస్టర్బెన్స్లో ఉన్నారు, బట్ ఖచ్చితంగా వాళ్ళు కూడా మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. సో మోస్ట్లీ ఇక్కడ ఈ 1 month లోపల చాలామంది లైఫ్లలో అయితే చేంజెస్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ని, మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేసారు అన్నట్టుగానే మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే మీరు అనుకోండి, అండ్ నైట్ పడుకునే ముందు కూడా మీ పర్సన్
మీ లైఫ్లోకి వచ్చేసినట్టు, వస్తే మీ ఇద్దరు ఎలా కలుసున్నారో, ఏ విధంగా గడుపుతున్నామో ఇలా అన్నట్టుగా మీరు ఊహించుకోండి, విజువలైజ్ చేసుకోండి. దానివల్ల మీకు మీ పర్సన్ తొందరలోనే మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. అది కూడా మనకి రాసి ఉంటేనే అవుతుందండి. ఏది కూడా మనది కానప్పుడు మనకి రాదు, అది కూడా మీకు చెప్తున్నాను. సో ఫైనల్లీ మీకు యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి చెక్ చేద్దాము. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళకి మీరు మీ పర్సన్, ఈ వ్యక్తి ఎవరైతే వీళ్ళకి సపరేషన్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి వీళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళ ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్ విత్ దేర్ పర్సన్. సో మీరు వీళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్ ఇస్తున్నారు వ్యూవర్స్కి రిలేషన్షిప్ పరంగా. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో 2 ఆఫ్ స్వార్డ్స్ అంటే మీరు కొంచెం ఇమోషనల్ స్టక్లో ఉన్నారు, అంటే ఇక్కడ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. హార్ట్ బ్రేక్ అయింది, మ్యారేజ్ కావాలనుకుంటున్నారు, హార్ట్ బ్రేక్ అయింది కొద్దిమందికి, మీరేనండి. ఓకే, కొద్దిమంది ఫ్యామిలీ లైఫ్ మిస్ అవుతున్నారు, చాలా నడుస్తున్నాయి, వెయిట్ చేస్తున్నారు, మీ పర్సన్ రావాలని కోరుకుంటున్నారు. సో మీరు చాలా హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. సో ఓవరాల్గా అయితే ఇక్కడ చూడండి, స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు చాలా స్ట్రాంగ్గా. ఎమోషనల్గా మీరు చాలా బాధపడుతున్నట్టుంది. కొద్దిమంది మ్యారేజ్ లైఫ్ కోరుకుంటున్నారు, అంటే హ్యాపీ లైఫ్ అనమాట. కొద్దిమంది హార్ట్ బ్రేక్ అయింది, బ్రేకప్ కోరుకుంటున్నారండి. యాక్చువల్గా కొద్దిమంది మీ పార్ట్నర్ నుంచి చాలా హర్ట్ అయ్యారు కాబట్టి మీ పార్ట్నర్ వద్దని కూడా అనుకుంటున్నారు. కొత్త పర్సన్ ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకోవడము. హ్యాపీ లైఫ్ ఎవరైతే మీ జీవితాన్ని మనకు ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని అనుకోవడము. కాకపోతే ఇమోషనల్ పెయిన్ నుంచి బయటపడాలని కూడా మీరు అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఎంత మర్చిపోవాలన్నా కూడా మీ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారండి. కొద్దిమంది వాళ్ళ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని మీరు చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్, మీకు మీ పర్సనే ప్రపంచం, అంటే వాళ్ళతో ఉంటేనే మీకు జీవితం బాగుంటుందని చెప్పేసి మీరు అనుకోవడం కూడా జరుగుతుంది. ఓకే, బట్ వాట్ ఎవర్ అండి, ఇక్కడ మనకి ఫైనల్గా ఏంటి డెసిషన్ అని అంటే, మీకు ఇందాక నేను కార్డ్స్లలో చూపించాను కదా, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో వాళ్ళకి ఏ విధంగా అయితే రీడింగ్లో ఉందో అదే వస్తుంది. బట్ మీకు యూనివర్స్ ఇచ్చేది ఏంటంటే, మీరు కోరుకున్నవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం రీడింగ్లో చూసాం. సో ఉంటుంది కాబట్టి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, మీరు కోరుకున్నవన్నీ కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. బీ పాజిటివ్ అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు లైఫ్కి సంబంధించిన ఎనీ సొల్యూషన్కి మీకు ప్రాబ్లమ్స్ అనేటివి ఒక ఆన్సర్ అనేది అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పెట్టండి కామెంట్స్. మీకు ప్రాబ్లమ్స్ ఒకవేళ మేజర్గా అందరికీ కలిపి ఒకే రకంగా ఉంటే మీ క్వశ్చన్స్ కూడా పెట్టండి. ఇఫ్ పాసిబుల్ రీడింగ్ నేను వీడియోలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే.